తెలంగాణలో త్వరలో జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. క్యాబినెట్లో ఖాళీగా ఉన్నాయి, 2 బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ 2 మంత్రి పదవుల్ని భర్తీ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కొందరిని మార్చేసి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించేలాగా కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒక ప్లాన్ చేస్తున్నట్టయితే మనకైతే తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ కోసం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అధిష్టానంతో ఇప్పటికే చర్చించారని చెప్పి కూడా తెలుస్తుంది. ఖాళీగా ఉన్నటువంటి ఆ 2 మంత్రి పదవులను ఒక బీసీ, ఒక ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏఐసిసి పెద్దలు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఒక మంత్రి అంటే మొన్నటిదాకా అక్కడ ఇక్కడ ఎలక్షన్స్ అన్నాయి ఏదో ఒక సాకు పెట్టి అయితే ఆపుకుంటూ వచ్చారు. కానీ ఇంకా కాంగ్రెస్ లీడర్లు కూడా ఎక్కువ కాలం వెయిట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఏమో మొత్తానికైతే ఇచ్చేశారు. మంత్రి పదవులు ఇవ్వడానికి ఒక ప్లానింగ్ అయితే రెడీ అవుతుంది. మరి ఇది ఎప్పుడు ఇవ్వచ్చు మంత్రి పదవులు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో 2 మంత్రి పదవులు ఎప్పుడు భర్తీ చేయవచ్చు ఏంటి అన్నది మన పొలిటికల్ బ్యూరో రాజ్ కుమార్ని అడుగుదాం. రాజ్ కుమార్, ఆ 2 మంత్రి పదవులకు సంబంధించి ఏఐసిసితో రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు వాళ్ళు అన్నట్టుగా తెలుస్తుంది. మరి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? రైట్, గుడ్ ఈవినింగ్ విష్ణు గారు. చాలా రోజుల నుంచి ఒక తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అనేది జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే 2 ఖాళీలు ఉన్నాయి. వాస్తవానికి 119 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం 15% వరకు మంత్రులను భర్తీ చేసుకోవచ్చు. అంటే 18 ఉండాలి. 18 ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో కలిపి ఇప్పుడు 16 మంది ఉన్నారు. అంటే ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీల కోసం చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి మా కొత్త మంత్రులను భర్తీ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నిర్ణయం ఇక్కడ డిసైడ్ కాదు, అది జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆ నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అందుకే ఆలస్యం అవుతుంది. ఖాళీలు 2 ఉన్నాయి. ఆశావాహులు 10 మందికి పైగా ఉన్నారు దాదాపు. సో చాలా మంది ఢిల్లీలో లాబింగ్ చేయడం వల్ల ఇది ఆలస్యమైంది. సో ఈ ఆలస్యానికి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మంత్రి మండలి విస్తరణ ఉంటుందని ఒక సంకేతాలు వచ్చాయి. కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో అదే జోరుతో ఉంది ఆ పార్టీ. అందుకని ఇక్కడ కూడా ఈ మీకు ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఎస్టీ నుంచి ఒకరు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. బీసీ నుంచి తీసుకోవాలి. ఒకవేళ అది కుదరకపోతే రెడ్డి నుంచి కూడా, రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా తీసుకోవాలని ఆలోచన. కానీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి సో ఎస్టీ నుంచి, బీసీ నుంచి ప్రాబబుల్ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎస్టీ నుంచి కనుక తీసుకోవాలనుకుంటే ఇక్కడ బాలు నాయక్ దేవరకొండ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. రామచంద్ర నాయక్ దోర్నకల్ నుంచి శాసనసభ్యులు కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఉండొచ్చు అనే టాక్ వినబడతా ఉంది. దీంతో పాటు ఒకవేళ బీసీ కనుక అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే బీసీ విషయాల్లో బీసీ వారి కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీలో. సో విజయశాంతి పేరు కూడా తాజాగా వినబడుతుంది. ఇదివరకే ప్రేమ్ సాగర్ రావు కూడా ప్రయత్నాలు చేశారు మంచిర్యాల నుంచి. ఇలా వీరిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా చాలా లాబింగ్ చేస్తున్నారు, చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటను కూడా విమర్శలు చేశారు, ఆశించారు. మీడియా ముఖంగా కూడా ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుందని ఆశ ఉందని అన్నారు. సో డైరెక్ట్ సో తనకు ఢిల్లీలో కూడా లాబింగ్ చేశాను. కానీ నల్గొండ జిల్లాలో ఇప్పటికీ మంత్రి పదవులు 2 ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ సహోదరుడు కూడా ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకే కుటుంబం నుంచి 2 మంత్రి పదవులు, అది కూడా మళ్ళీ రెడ్డి వర్గం నుంచి ఇవ్వాలా వద్దన్న దానిపై కొంత అధిష్టానం ఆలోచన చేస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా బలంగా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కూడా సరైన ప్రాధాన్యత లేదు. రంగారెడ్డి జిల్లాకు మళ్ళీ రంగారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే మోహన్ రెడ్డి కూడా తన ప్రయత్నాలు అనేది చేస్తున్నాడు. సో మొత్తం మీద ఈ రకంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరించాలనే ఆలోచనలు ఉన్నారు. ఎప్పటికూ చేయాలి. కానీ ఆశావాహులు ఎక్కడ ఉండేవాళ్ళు, అసంతృప్తి ఇద్దరికి ఇస్తే ఇంకా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేయడము, కొంతమంది బయటికి వెళ్ళడము, లేదంటే విమర్శలు చేయడము. ఇప్పటికే జీవన్ రెడ్డి కొంత అసంతృప్తితో బయటికి వెళ్ళాడు, బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఇంకొంతమంది అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి సీనియర్లకు ఇస్తే జూనియర్ల కలక, జూనియర్లకు ఇస్తే సీనియర్ల కలక అనేది, అదేవిధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దని ఒక డిమాండ్, పాత వాళ్ళకే ఇవ్వాలని ఒక డిమాండ్ ఉంది. సో మొత్తం మీద 2 మంత్రి పదవులు అయితే భర్తీ చేయడానికి దాదాపు ఈ యొక్క కమింగ్ డేస్ లో, ఈ వారం 10 రోజుల్లో చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా ఉంది. దానికి సంబంధించి హైకమాండ్ నుంచి ఒక ఆదేశాలు కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా
కొత్త వారితో పాటు కొందరిని శాఖలు మార్చాలనే చర్చ కూడా జరుగుతుంది. కొంతమంది శాఖలు మార్చాలి. అంటే మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కొంతమంది సరిగా పనితీరు బాగలేదు అని చెప్పేసి కొన్ని టాక్స్ కూడా వచ్చినాయి కదా, అలా ఎవరికి థ్రెట్ ఉండే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? సో ముఖ్యంగా రెవెన్యూ శాఖ గురించి చాలా మంది లాబింగ్ చేస్తున్నట్టు కనబడుతున్నారు. రెవెన్యూ శాఖ మాకు కావాలని కొంతమంది, అదేవిధంగా కాంట్రవర్సీ కూడా ఉన్నారు పొంగులేటి, అదేవిధంగా కొండా సురేఖ మీద కూడా కొంత కాంట్రవర్సీ ప్రస్తుతం ఒక కాంట్రవర్సీ వాళ్ళు చేయడం జరిగింది. దాని మీద కూడా గతంలో కూడా కొండా సురేఖ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసింది. ఆమె శాఖ కూడా మాట్లాడారా, లేకపోతే బీసీ నుంచి మహిళ ఉంది కాబట్టి పునరాలోచన చేస్తారు. సో మొత్తం మీద ఒక 2-3 శాఖలు మార్చితే ఎలా ఉంటుందనే ఆలోచనలు అవుతుంది. అంటే శాఖలు మార్చే అవకాశం ఉందా, లేకపోతే మంత్రులు కూడా తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మంత్రులు కూడా తీసే అవకాశాలు ఉన్నాయి, ఆలోచన చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి కొంతమంది ఆపోజిట్ వర్గం కానీ, తనకు సహకరించని వారు కానీ, పనితీరు సరిగా లేని వారు కానీ ఆలోచనలో ఉంది. కానీ కేవలం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే సరిపోదు. దీని మీద మీనాక్షి నటరాజన్ కావచ్చు ఇన్ఛార్జి, అదేవిధంగా ఢిల్లీ హైకమాండ్ కూడా నిర్ణయించాలి. సో కాంగ్రెస్ లో మనకు తెలుసు చాలా కాంట్రవర్సీ ఉంటుంది, చాలా స్వతంత్రం ఉంటుంది. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూస్తారు. తర్వాత జిల్లాల వారీగా కూడా కూర్పు జరగాలి. ఏ జిల్లా, అన్ని జిల్లాల నుంచి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికీ నిజామాబాద్ జిల్లా నుంచి ఎలాంటి ప్రాధాన్యత లేదు మంత్రిమండలిలో, కానీ మహేష్ కుమార్, రంగారెడ్డి లేదు, మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, సుధాకర్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారు. సో వాళ్ళిద్దరిలో ఏమన్నా ఒకరికి చేంజ్ చేసి మంత్రి పదవి ఇవ్వాలా, లేకపోతే అలా జిల్లాలు కాకుండా ఒకవేళ టోటల్ క్యాబినెట్ చూసుకుంటే వేరే వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఒక తలనొప్పిగా మారుతుంది వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ. సో కాబట్టి శాఖలు మార్చాలన్న కూడా కొంచెం ఇబ్బంది. కానీ కొంతమంది ఆ కాంట్రవర్సీ కావచ్చు, తర్వాత ఆ శాఖల పనితీరు పట్ల అటు సీఎం కావచ్చు, తర్వాత హైకమాండ్ కావచ్చు కొంచెం అసంతృప్తిగా ఉందని తెలుస్తుంది. ఒక 2-3 శాఖల్లో మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయట్టు కూడా సెక్రటరీ వర్గాల నుంచి మనకు సమాచారం వస్తుంది. సో కొత్త వారికి ఒక అవకాశం, ఇద్దరికి, అదేవిధంగా కొందరిని తొలగించే అవకాశము, మూడోదిగా కొందరికి శాఖలు మార్చే అవకాశం. ఈ మూడు విషయాల మీద మనకు ఈ యొక్క రాజకీయ వర్గాలలో కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది. మనము రాజ్కుమార్ ఇద్దరి గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి నాకు ఇస్తారని అన్న తర్వాత నేను బీజేపీ నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మీరు చెప్పినట్టుగా ఆయన అయితే తిరుగుబాటులోనే ఉన్నారు, ఇదే ఇస్తున్నారు ఆయన ఒకళ్ళు. తర్వాత మన రాములమ్మ, మన విజయశాంతి అక్కడ పైనుంచి పైరవీ చేసుకునే అవకాశం ఉంది ఆమెకి. అంటే ఆమెకి యాక్సెస్ ఎక్కువగా ఉంది కదా, అది మన సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా. వీళ్ళిద్దరి పరిస్థితి ఛాన్సెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే రెడ్డి వర్గం కాబట్టి మళ్ళీ ఆయన ఉండకపోవచ్చు అని కూడా అనిపిస్తుంది, కానీ ఇవ్వకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది? సో నిజంగా మీరు చెప్పినట్టుగా ప్రాబబుల్ చూసినట్లయితే ఎక్కువ అవకాశాలు అయితే రాజగోపాల్ రెడ్డి తర్వాత విజయశాంతి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా ఆలోచన చేస్తే మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం చెందిన నల్గొండలో బలమైన క్యాడర్ ఉంది, బలమైన నేతలు ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. సో ఆల్రెడీ కాంగ్రెస్ లో వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళు ఉన్నారు. బట్ బీజేపీ నుంచి వచ్చేటప్పుడు నాకు కమిట్మెంట్ ఇచ్చారు, నాకు మంత్రి పదవి ఇస్తారని కమిట్మెంట్ ఇచ్చారని డైరెక్ట్ ఆయన ఓపెన్ గా చెప్పారు. చాలా సార్లు మీడియా ముఖంగా కూడా చెప్పారు, నాకు ఖచ్చితంగా కావాల్సిందే, లేకపోతే చెప్పలేం, ముఖ్యమంత్రి కూడా మారచ్చు, ఏమైనా కావచ్చు అని. సో అంత బాహాటంగా విమర్శలు చేయడానికి కారణం ఏంటి? హైకమాండ్ తనకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆయన డైరెక్ట్ గా ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత కొంత ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ పర్సన్. సో రెడ్డి సామాజిక వర్గం ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు. తర్వాత నల్గొండ జిల్లాలో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి ఒక కంచుకోటగా ఉంది నల్గొండ జిల్లా. కాబట్టి రాజగోపాల్ రెడ్డి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకే ఈక్వేషన్, ఒకే కుటుంబం నుంచి ఇద్దరిని తీసుకుంటే పార్టీలో కొంతమంది అసంతృప్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఒక్క ఈక్వేషన్ తోనే ఇవాళ రాజగోపాల్ రెడ్డి -1 అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ వెంకరెడ్డి ఉన్నారు. ఆ ఫ్యామిలీ నుంచి ఇద్దరిని తీసుకుంటే ఇది ప్రాబ్లం, తీసుకోకపోతే ఆయన దగ్గర నుంచి ప్రాబ్లం, ఆయన తిరుగుబాటు చేసే అవకాశాలు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. మనం జీవన్ రెడ్డిగా చూసుకున్నాం, ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వబడేసరికి సీనియర్ గా ఉండి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు. సో అలాంటిది మళ్ళీ కంటిన్యూ అవకాశాలు ఉన్నాయని కూడా ఒక భయం పట్టుకుంది రేవంత్ రెడ్డికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి దాని మీద కూడా పునరాలోచన చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే కనుక హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒకవేళ దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి అవకాశాలు
ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ 50% సగం అయిపోయింది పదవీ కాలం. 5 ఏళ్ళు అంటే మనకు 2.5 దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా 2.5 సంవత్సరాలు కాబట్టి ఎలక్షన్ సంవత్సరం ముందే ఎలక్షన్ ప్రారంభం అవుతుంది. ఇంకో 1.5 ఇయరే కదా మంత్రి మండలి ఒకవేళ గట్టిగా పనిచేసేది 1.5 ఇయర్ కాబట్టి మేబీ ఉండొచ్చు. తర్వాత విజయశాంతి మీరు అన్నట్టుగా విజయశాంతి విషయానికి వస్తే విజయశాంతికి ఇక్కడికంటే ఢిల్లీలో ఎక్కువగా ఆమెకు ఎక్కువగా పట్టుంది. సో ఢిల్లీలో ఎందుకంటే ఆమె చాలా రోజుల నుంచి పార్టీలో ఉంది, కొంచెం సినీ గ్లామర్ కూడా ఉంది కాబట్టి కొంత బీసీ కిందకి వస్తుంది కాబట్టి మేబీ ఒకవేళ ఆమెను కూడా తీసుకునే అవకాశాలు ఉంది. కాబట్టి స్టేట్ లో ఆమెకు పెద్దగా పాజిటివ్ లేదు కానీ సెంట్రల్ లో మాత్రం చాలా పాజిటివ్ గా ఉంది. రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ వాళ్ళ దగ్గర నుంచి విజయశాంతికి కనుక ఓకే అంటే వీళ్ళేం చేయలేరు. ఇక్కడ ఏం నడవదు, అంతా ఢిల్లీలో నడుస్తుంది కాబట్టి సో ఢిల్లీలో వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇక మిగతా మనం అనుకున్న పేర్లు అన్ని కూడా స్టేట్ లో కొంతమంది వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, వాళ్ళ ప్రాంతాల యొక్క కూర్పు కావచ్చు, దాని మీద ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనప్పటికీ 2 అయితే ఖాళీ ఉన్నాయి, ఆ రోజు ఖచ్చితంగా భర్తీ చేయాలి. ఈ హెడ్ఏక్స్ ఉంటాయని చాలా రోజులు ఇక రేపు మాపు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ చర్చలు జరుపుతున్నాం అనడం, ఇదంతా కూడా కాలయాపన చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు. కానీ ఇప్పుడు కాలయాపన చేయడానికి వీల్లేదు, టైం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి కాబట్టి. ఓకే రాజ్కుమార్, థ్యాంక్ యూ. మొత్తానికైతే కాంగ్రెస్ ఆశావాహులకి మళ్ళొక ఇదైతే వచ్చింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకైతే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ 2 పోస్టులని భర్తీ చేయడానికి, క్యాబినెట్లో ఉన్న 2 పోస్టులని భర్తీ చేయడానికి ఒక అవకాశం అయితే మనకైతే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు కేరళ ఎన్నికల ఇది పెట్టి కొన్నాళ్ళు ఆపేశారు కానీ ఇప్పుడు అంతా వచ్చేసినాయి కాబట్టి అన్ని ఎన్నికలు అయిపోయినాయి. పాజిటివ్ కూడా ఉంది వాళ్ళకి, కేరళలో పాజిటివ్ ఉంది, ఇప్పుడు తమిళనాడులో కూడా వాళ్ళకే పాజిటివ్ ఉంది. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితిలో ఆ 2 పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. రాజ్కుమార్ చెప్పినట్టు ఇంకా టైం కూడా ఎంత లేదు, 2.5 ఏళ్ళు టైమే ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇవ్వకపోతే ఇంకా ఇచ్చి కూడా వేస్ట్ కాబట్టి అసంతృప్తి కూడా ఇంకా పెరిగిపోతుంది. ఆ తర్వాత ఇచ్చిన వేస్ట్ ప్లస్ అసంతృప్తి కూడా జనాల్లో పెరిగిపోతుంది. కాబట్టి మొత్తానికైతే కాంగ్రెస్ ఆశావాహులు ఇక ఇవాళ నుంచో మరి ఢిల్లీకి అయితే క్యూ కట్టే అవకాశాలు అయితే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరికి ఇస్తారు ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే 9+ న్యూస్లో ఇస్తూ ఉంటాం. మీరందరూ కూడా 9+ న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.